ఈ రోజు ఇక్కడ పై ఇంటర్నేషనల్ కన్సల్టెన్సీ ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. నేను ప్రధానంగా ఈ కన్సల్టెన్సీ ఆలోచన తీసుకుని దీన్ని ముందుకు వెళ్లే విధంగా ప్రయత్నం చేస్తున్నటువంటి సోదరిమణి పావని గారు, అదే విధంగా సోదరులు సతీష్ గారు, వారిరువురిని కూడా నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. విద్యకు సంబంధించి కూడా ఏ రంగంలోకి వెళ్ళాలి అనేటువంటి అవగాహన చాలా మందిలో బహు కొద్దిగా ఉంటుంది. సాధారణంగా తల్లిదండ్రులు కూడా అంత అవగాహన లేనటువంటి సందర్భంలో ఏదైనా ఒక రంగంలో ఎక్కువ ఉపాధి వాళ్ళకి కనపడుతుంది అని అనుకుంటే బిడ్డలందరినీ కూడా ఆ రంగం వైపు మళ్లించేటువంటి పరిస్థితి మనం చూస్తాం. కనుకనే ఒకానొక సందర్భంలో మన దేశంలో అసలు సివిల్ ఇంజనీర్స్ కొరత చాలా పెద్ద శాతంలో ఉన్నటువంటి పరిస్థితి మనం ఎదుర్కొన్నాం. కానీ ఇవాళ అది తెలుసుకున్న తర్వాత కొంచెం సరి చేసుకునేటువంటి దిశగా భారతదేశం అడుగులు వేస్తుంది. కనుక ఇవాళ పావని గారు కావచ్చు, అదేవిధంగా సతీష్ గారు కావచ్చు, ఈ పై ఇంటర్నేషనల్ కన్సల్టెన్సీని స్థాపించి దేశంలో ఉన్నటువంటి అవకాశాలు తల్లిదండ్రులకి, బిడ్డలకి అంటే విద్యార్థులకి తెలియజేస్తూ వారిలో ఉన్నటువంటి నిక్షిప్తంగా ఉన్నటువంటి నైపుణ్యం ఏదైతే ఉంటుందో దాన్ని గుర్తిస్తూ ఏ దిశలో వారు కనుక వెళ్ళినట్లయితే వారికి మంచి భవిష్యత్తు ఉంటుంది అనేటువంటి విషయాన్ని వారికి తెలియజేసే దిశగా ఇవాళ ఈ కన్సల్టెన్సీని వారు నెలకొల్పడం జరిగింది. అది మాత్రమే కాకుండా యువత ఎక్కువగా ఉన్నటువంటి మన భారతదేశంలో మనకి ఉపాధి అనేది ఒక పెద్ద సమస్య. సాధారణంగా ఉపాధి అని మాట్లాడగానే కేవలం పగలు 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు అంటే 9 to 5 జాబ్ ఏదైతే చేస్తారో అది మాత్రమే ఉపాధి అని చెప్పి మనం అందరం కూడా ఊహిస్తూ ఉంటాం. కానీ ఇవాళ మనకున్నటువంటి ఈ యువ శక్తిని కేవలం ఉపాధి వెతుక్కునే దిశగా కాకుండా 10గురికి ఉపాధి కల్పించే స్థాయికి ఈ యొక్క యువ శక్తిని మనం తీర్చిదిద్దవలసినటువంటి బాధ్యత ఖచ్చితంగా మనందరి మీద ఉంది. ప్రత్యేకించి ప్రభుత్వాల మీద, ప్రజాప్రతినిధుల మీద ఉంటుంది. కనుక ఇవాళ ఆ దిశగా అడుగులు వేస్తూ అంటే కేవలం ఉపాధి వెతుక్కోవటం కాదు, 10గురికి ఉపాధి అందించే దిశగా మన యువతలో నైపుణ్యాన్ని పెంపొందిస్తూ వారికి సరి అయినటువంటి మార్గనిర్దేశకత్వం చేస్తూ వారిని హ్యాండ్ హోల్డింగ్ అని ఏదైతే అంటామో అది చేయడానికి ముందుకు వచ్చినటువంటి పావని గారు, సతీష్ గారు, వారిద్దరిని మరి ఒక్కసారి నేను అభినందిస్తున్నాను. పావని గారు నిన్న మొన్నటి వరకు కూడా ఒక మంచి స్థాయిలో ఒక ఇంటర్నేషనల్ కంపెనీలో వారి సేవలు అందిస్తూ వచ్చారు. కానీ దాన్ని సైతం వదులుకుని ఇవాళ వచ్చి దీన్ని స్థాపించి మన దేశంలో ఉన్నటువంటి యువతకి మంచి మార్గనిర్దేశకత్వం చేయాలి అని సంకల్పించడం అనేది ఇది ఖచ్చితంగా మనం అందరం కూడా స్వాగతించదగ్గ విషయం, శ్లాఘించదగ్గ విషయం అని చెప్పి భావిస్తూ వారిరువురికి మరి ఒక్కసారి పావని గారికి మరియు సోదరులు సతీష్ గారికి నా హృదయపూర్వక అభినందనలు నేను తెలియజేస్తున్నాను. వారు ఖచ్చితంగా సక్సెస్ఫుల్ కావాలని కూడా భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. నమస్కారం.